మరి ఎక్కడ ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నారు దయచేసి ఎవరు నిలబడద్దంటే వారు అక్కడికి రావడం పూర్తయిన తర్వాత మీరు స్థానంలో కూర్చోండి. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు మీ ఫోన్స్ యొక్క సైలెంట్ మోడ్లో పెట్టుకొని చూసి పెట్టుకున్న వాళ్ళు కావాలి. మంత్రి గారు వేదిక వస్తున్నారు, దయచేసి అక్కడ కూర్చోండి. జి శ్రీధర్రావు గారు పతంజలి భారత స్వాభిమానం తెలంగాణ స్టేట్ అధ్యక్షులు వారు వారిని వేదికపైకి స్వాగతిస్తున్నాం. అదేవిధంగా బ్రిజ్భూషణ్ జీ వైటీసీసీ నూతన రాష్ట్ర అధ్యక్షులు వారిని వేదికపైకి స్వాగతిస్తున్నాం. అదేవిధంగా సత్యారెడ్డి గారు టీవైటీసీసీ నూతన వైస్ ప్రెసిడెంట్, కె నాగేశ్వరరావు టీవైటీసీసీ నూతన జనరల్ సెక్రటరీ, పతంజలి యోగా స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ శివకుమార్ భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, రవికుమార్ जी తెలంగాణ యోగా అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్, రమేష్ जी టీవైటీసీ ట్రెజరర్, ఆ తర్వాత బిఎస్ రాజు గారు తెలంగాణ యోగా కూర్చోండి. మూడుసార్లు ఓంకారం చెప్దాం, గాయత్రి మంత్రం చెప్దాం. అందరూ కూర్చున్న వాళ్ళంతా మనం చెప్పేది ఒకే మంత్రము, ఒకే ఓంకార స్వరం కాబట్టి మనం చెప్పేస్తాం. मृत्योर्मुक्षीयमामृता।
నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరు పలకండి. శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సర్వేభ్యో నమః. ఒక క్షణం కళ్ళు అలాగే మూసుకోండి. ఆ తర్వాత మెల్లగా కళ్ళు తెరవండి. ప్రశాంత చిత్తులై కూర్చోండి. ఇక్కడ చెప్పే అంశాలను శ్రద్ధగా ఆలకించండి. అవసరమైన అంశాలను రాసుకోండి. అడిగినప్పుడు మాత్రమే అవసరమైనంత మాట్లాడండి. మీ అందరికీ మొదటగా ధన్యవాదాలు. తదుపరి నేటి విశేషమైన కార్యక్రమంలోకి మీ అందరినీ హృదయపూర్వకంగా పునః స్వాగతం పలుకుతున్నాను. ఇంటర్నేషనల్ యోగా అక్కడ చివరిలో ఉన్నవాళ్ళు దయచేసి వచ్చే వాళ్ళని ఇటు ముందుకు పంపించండి. ముందు వరుసలో కుర్చీలు వేసిన తర్వాత ఇక్కడ కూర్చుంటారు. ముందుకు రండి. ముందుకు వచ్చి రెండు పక్కల నిలబడి కుర్చీలు అందే వచ్చేసే వరకు. మనందరికీ తెలుసు, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ప్రతి ఒక్కరి యొక్క సహకారం, భాగస్వామ్యం వల్ల మనం తెలంగాణలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఈ విధంగా కార్యక్రమాన్ని గొప్పగా, అతి గొప్పగా, అద్భుతంగా, పరమాద్భుతంగా మనం తెలంగాణలో నిర్వహించుకుంటున్నాం. ఏ కార్యక్రమం అంటే అది యోగా డే. వెరీ గుడ్. ఇట్లా అడిగినప్పుడు కూడా మాట్లాడండి. సో ఇంటర్నేషనల్ యోగా డే ఈ భారతదేశము ప్రపంచానికి ఇచ్చిన ఒక అతి గొప్ప కానుక. చప్పట్లో మీకు సంతోషం కలిగినప్పుడల్లా కొట్టొచ్చండి. దానికి నో రిస్ట్రిక్షన్. నోటికి మాత్రమే రిస్ట్రిక్షన్. అది గట్టిగా కొట్టండి, చక్కగా కొట్టండి, మరి మెల్లగా గదసలు కొట్టండి. ధన్యవాదాలు. ఈ స్థాయిలో ఎప్పుడు మెయింటైన్ చేయండి. ఆదరణీయ కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి పూర్తి చొరవతో, పూర్తి శ్రద్ధతో, వారి యొక్క సంపూర్ణ సహకారంతో, భాగస్వామ్యంతో తెలంగాణ గర్వించే విధంగా, భారతదేశం అంతా ప్రశంసించే విధంగా ప్రధానమంత్రితో సహా మన ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమాన్ని అత్యద్భుతంగా ప్రతి సంవత్సరం మన హైదరాబాద్ నగరంలో 25,000, 30,000, 40,000, 50,000 మందితో కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అంశం. రాజకీయ నాయకులలో ఇంటర్నేషనల్ యోగా డే లాంటి కార్యక్రమం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం. ఇది యోగా కార్యక్రమం. ఇది మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు మధ్యాహ్నమో సాయంత్రమో నిర్వహించే కార్యక్రమాల్లో ఒకటిగా ఇది కాదు. సూర్యోదయం కాగానే ఉదయం ఇన్ని వేల మందితో కార్యక్రమాన్ని చేయడం అంశం. మన అదృష్టవశాత్తు భారతదేశం చేసుకున్న పుణ్యం వల్ల నేడు ప్రపంచానికి మార్గదర్శనం చేసే స్థాయిలో ఉన్న మన యశస్వి ప్రధాని నరేంద్ర మోడీ ఉండడం, వారి యొక్క చొరవతో ఇంటర్నేషనల్ యోగా డేని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ఇది జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా మన కిషన్ రెడ్డి గారు వారు బయట సంగతి నాకు తెలియదు, కానీ మనం
ఏది అడిగితే అది చేయడానికి వారు ఎప్పుడు కూడా ఎస్ అనే సమాధానమే ఇచ్చారు. కార్యక్రమం ఏ విధంగా చేయాలో మీరు ఆలోచించండి, ఆ కార్యక్రమ నిర్వహణ గురించి మీరు ఆలోచించండి, కార్యక్రమానికి కావాల్సిన ఏమేం కావాలో నాకు చెప్పండి అని వాటిని సమకూరుస్తూ వస్తున్నారు. కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా జరుగుతూ వస్తుంది వారి సహకారం వల్ల. అటు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని పొందాలన్నా, లేదా ప్రత్యేకంగా ఏదైనా మినిస్ట్రీ నుంచి సహకారం తీసుకోవాలనుకున్నా, లేదా ఇంకెక్కడి నుంచి అయినా సహకారం మనకు తీసుకోవాలనుకున్న కార్యక్రమం కోసం తీసుకోవాలనుకున్నా, ఈ అన్నింటికీ కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలోనే వారే ముందుండి ఆ పనులన్నీ కూడా సునాయాసంగా చేస్తూ వస్తున్నారు. అది మన స్థాయిలో అవి చేయగలిగిన పనులు కాదు. అదేవిధంగా ఈ సంవత్సరం కార్యక్రమానికి గెస్టులని మీకు ఎవరు కావాలి, గెస్టులు వాళ్ళని నేను తీసుకొస్తాను అనే మాట కూడా వారు మాకు ఇంటర్నల్ సమావేశాలు చెబుతూ ఉంటారు. సో గెస్టులని ఎవరెవరికి పిలవాలో కూడా ఆమె సమావేశంలో ఉన్న వాళ్ళ పేరు సజెస్ట్ చేస్తే సో వాళ్ళని ప్రతి సంవత్సరం కూడా గెస్టులుగా వారే తీసుకొస్తున్నారు. మనం ఒకటి ఇంకా మన కోరిక ఒకటి పూర్తి చేయాల్సింది వారు. ఆ ఒక కోరిక ఏమిటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో మనం చేస్తున్న అతిపెద్ద కార్యక్రమం ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం కాబట్టి భారత ప్రధానిని ఒకసారి తెలంగాణకు తీసుకురావాలి మన కార్యక్రమానికి అనే ప్రతిపాదన గత 2 సంవత్సరాలుగా మనం చేస్తూ వస్తున్నాం. వివిధ కారణాల వల్ల అది ఇంత మట్టుకైతే సాధ్యం కాలేదు. కానీ ఈ సంవత్సరం కూడా సాధ్యం అవ్వట్లేదు. వచ్చే సంవత్సరం కోసం మనం రిజర్వ్ చేసి పెట్టుకున్నాం. వచ్చే సంవత్సరం తెలంగాణ ప్రజల కోరికలను పూర్తి చేసే ప్రయత్నం ఇప్పటి నుంచే కిషన్ రెడ్డి గారు పూర్తి శ్రద్ధతో చేయాలి. ప్రధానమంత్రి గారిని మన తెలంగాణ కార్యక్రమానికి తీసుకొని రావాలి అని నేనైతే కోరుతున్నాను. మీరు ఏమంటారు? కిషన్ రెడ్డి గారు అంటే ఆల్రెడీ వారు ఈ సంవత్సరం కూడా ప్రయత్నం చేశారు. కానీ మొన్ననే ప్రధానమంత్రి గారు వేరే కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చుకోవడం వల్ల మళ్ళీ వెంటనే రావడం సాధ్యం కాకపోవడం వల్ల ఈ సంవత్సరం మనం ప్రధానమంత్రి మిస్ అవుతున్నాం. కానీ నెక్స్ట్ ఇయర్ కోసం మాత్రం ఇప్పటి నుంచే వారు పూర్తి శ్రద్ధతో అన్ని సకల ప్రయత్నాలు చేసి మన గెస్ట్గా కేవలం ప్రధానమంత్రి గారినే తీసుకొని రావాల్సిందిగా నేను ప్రత్యేకంగా ఆ తర్వాత మనమంతా అంటే మనం చేసే ఈ కార్యక్రమం వల్ల తెలంగాణ రాష్ట్రం గర్విస్తుంది, భారతదేశం సంతోషిస్తుంది. మనందరం కూడా గర్వించదగిన సంతోషించదగిన మరొక అంశాన్ని మీ ముందు ప్రస్తావిస్తాను. భారతదేశంలో ఇంతకుముందు చెప్పినట్టుగా భారతదేశం గర్వించదగిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ వారి క్యాబినెట్లో పనిచేస్తున్న మంత్రులందరి పనితీరును కూడా వారు చాలా సీరియస్గా నిశితంగా నిత్యము గమనిస్తుంటారు. మినిస్టర్ ఇచ్చిన కదా వాళ్ళు పనిచేసినా చేయకుండా పర్వాలేదు అనే పద్ధతిలో వారు ఉన్నారు. సో ఆ విధంగా ఈ మధ్యకాలంలో తన మినిస్టర్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా పనితీరును బేరీజ్ వేసుకొని ఆ మినిస్టర్స్కి ర్యాంకింగ్ ఇచ్చారు. నేను ఈ మాట చెప్పడానికి మీరు అందరూ ఏం చేయాలంటే స్టాండింగ్ ఓవేషన్లో అద్భుతంగా తప్పని కొట్టాలి. బాగా చెప్పిన తర్వాత వాళ్ళకి ఉదయంలాగా తప్పని కొట్టాలి. మన కిషన్ రెడ్డి గారికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. भारत माता की నేను
చెప్పారని బిల్భూషణ్ జీ టీవైటీసీసీ నూతన రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు టీవైటీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వారిద్దరికి కూడా మన అందరి తరఫున రమేష్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారదర్శి ప్రజలకి ప్రత్యేకంగా అభినందనలు. రెండో ఎల్బీ స్టేడియంలో జరుపుకోబోయేటువంటి మహత్తరమైన బ్రహ్మాండమైన కార్యక్రమానికి ఈరోజు మనం ఇక్కడ సన్నాహక సమావేశం ఏర్పడుతున్నాం. మనందరికీ తెలిసిన విషయమే, మనము ఇంతకుముందు 5 పర్యాయములు ఇంటర్నేషనల్ యోగా డే చేశాము. ఇది 6వది. అంటే 2 సార్లు పరేడ్ గ్రౌండ్లో, 2 పర్యాయములు ఎల్బీ స్టేడియంలో, ఒకసారి నిజాం కాలేజ్ గ్రౌండ్లో, ఇప్పుడు మళ్ళీ ఎల్బీ స్టేడియం చేయబోతున్నాం. దాని సన్నాహక సమావేశం. సో కొద్దిగా మా కార్యక్రమానికి ముందే మా కుమార్ గారు స్టార్టింగ్ చేస్తున్న కార్యక్రమాన్ని వారి మధ్యలో చేశారు. సరే, ఏదేమైనా ధన్యవాదములు. సరే, ఓకే, థ్యాంక్ యూ. సభకు నమస్కారం. సభలో ఆశీలైనటువంటి మాన్యులు, గౌరవనీయులు, పెద్దలు, కేంద్ర మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి గారు, శ్రీధర్రావు గారు, కృపాకర్ గారు, బ్రిజ్భూషణ్ గారు, లవనాగేశ్వరరావు గారు, రమేష్ గారు, ఎస్ఎన్ రెడ్డి గారు, సూర్యప్రకాష్ గారు, అల్లాడి పరమేశ్వర్ గారు, ఇంకా చాలామంది, శివుడు గారు, ఇంకా ఎవరైనా ఆర్గనైజేషన్ ఎవరైనా వచ్చి ఉంటే నేను గుర్తించలేకపోతే దయచేసి మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే స్టేజ్ మీకు ఆహ్వానిస్తామండి. మేము లేట్గా ఎవరైనా వస్తే మాకు తెలిసినంత వరకు అందరినీ ఆహ్వానించాము. ఎవరైనా లేట్గా వస్తే పెద్ద ఆర్గనైజేషన్ ఎవరైనా ఉంటే చెప్పండి. అట్లాగే మన లేడీస్ రిప్రజెంటేటివ్ ఇంతవరకు ఎవరు రాలేదు, మా శ్రీదేవి గారు, వారు టీవైటీసీ లేడీస్ ఇన్ఛార్జ్ అండి. వారికి అవకాశం ఉంటే ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో అట్లాగే మన కార్యక్రమాన్ని ఎట్లా చేయడం కలుగుతుంది. మన కార్యక్రమాన్ని ఇంతకుముందే ప్రభాకర్ గారు చెప్పినట్లు ఆ ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ను ఆ మంత్రి గారితో చెప్తామనుకున్నాం, కానీ వారు ముందే చెప్పారు. సంతోషమే. అది వారి మాటలో చెప్తేనే దాని మన ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంది ఏంటి అనేది వారు తెలియజేస్తే, వారి మాటలో తెలియజేస్తే ఇంకా బాగుంటుండే. మనం అభ్యర్థించాము. ఓకే, థ్యాంక్ యూ. సో ఎనీహౌ, ఏదైనా సరే మన కార్యక్రమాన్ని రోజుకు 3 పువ్వులు 6 కాయలుగా, అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లో కొద్ది మందితో మొదలుపెట్టాం, అదే ఎల్బీ స్టేడియంలో. అదే 5వసారి 50,000 మందితో మన కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఇది మన తెలంగాణ రాష్ట్రానికి చాలా గర్వకారణం. ఇంకా ఇప్పుడు అదే ఎల్బీ స్టేడియం పోయినసారి కంటే కూడా కిక్కిరిసి, అంటే మాకు చాలా మంది కాంప్లైంట్స్ వచ్చినాయి, సార్ మాకు సీట్లు దొరకలేదు, గేట్లు మూసేసారు, మాకు నిలబడడం కూడా స్థలం దొరకలేదు, అసలు లోపలికి వస్తే గాలి ఆడుతుందా లేదా అన్నంత చాలా మంది మాకు ఈ మధ్య కూడా విమర్శలు వచ్చినాయి మాకు. సరే, మరి ఏదేమైనా సరే
మరి స్టేడియం అంతా పైన స్టెప్స్ ఉన్నాయి, కింద గ్రౌండ్ ఉంది. అక్కడ స్కూల్ కరస్పాండెంట్స్ పోయినసారే మీటింగ్ అయిపోయింది. అంటే మన మీటింగ్ కూడా పోయిన సండే ఉండే మా టీవీటీసీ కొన్ని కార్యక్రమాల వల్ల లాస్ట్ సండే జరగాల్సిన కార్యక్రమం ఇవాళకి వచ్చింది. సో కాబట్టి అక్కడ స్కూల్స్ వాళ్ళైతేనేమి, ఇక్కడ మన యోగా సంస్థలు అయితేనేమి, ఎవరైనా సరే దీన్ని రోజు రోజుకు ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నాం. కాబట్టి మనం అందరం కూడా పోయినసారి కంటే రెట్టింపు కృషితో కష్టపడి ఇక్కడ చాలా మంది మనం ఎక్కడ పిలిచామంటే ఇక్కడ అందరినీ మొబిలైజర్స్ చేసే వాళ్ళని పిలిచాం. ఎవరు మామూలు ఆర్డినరీ వాళ్ళని ఇక్కడ ఎవరు మనం కాల్ చేయలేదండి. అంటే మీ ఏరియాలో, మీ సంస్థలు, మీ కమ్యూనిటీలో, లేకపోతే ఎవరెవరైతే ఉన్నారో వారి కోసమే ఈ కార్యక్రమం నిర్వహించాం. సో దయచేసి అందరూ మీ ఏరియాలో ఉన్నటువంటి అన్ని యోగా సంస్థలను, అందరి యోగా శాలలను మరి 20వ తేదీ జరిగేటువంటి ఎల్బీ స్టేడియం కార్యక్రమానికి అందరినీ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, ప్రణామ్. గౌరవనీయులు శ్రీమాన్ కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు మరియు తెలంగాణ ప్రాంత యోగా ప్రచారం కొరకు నిరంతరము కృషి చేస్తున్న యోగా సంస్థల అధిపతులకు మరియు యోగా సాధకులకు, యోగా అభిలాషులకు, మనందరికీ తెలుసు భారతదేశం యొక్క ఘన చరిత్ర. కాబట్టి మరొకసారి మన జీవితకాలము భావితరాలకు ఒక ఉన్నతమైన, ఆనందకరమైన, ఆరోగ్యకరమైన, ఐశ్వర్యవంతమైన, సంస్కృతి సంస్కారవంతమైన 100 సంవత్సరాలు ఒక చిన్న పిల్లల లెక్క ఏ విధంగా అయితే కుతూహలంగా జీవించే వ్యవస్థను మరొకసారి నిర్మించుకోవాలన్నదే ప్రతి ఒక్కరి అభిలాష. ఆ విధంగా మన దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి ఆ విధంగా ఆదర్శవంతంగా మన అభ్యున్నతి కొరకు నిరంతరము సేవ చేస్తున్నారు. అదే కాకుండా ప్రపంచం కూడా ఒక వసుదైవ కుటుంబంగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలో వారిని మనం గమనించుకుంటే మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి చాలా మంది చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు ఏ విధంగానైతే ఫాలో అవుతూ ఒక ఉన్నతమైన తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి ఫాలో అవుతున్నప్పుడు గుణవంతురాలు, తెలివివంతురాలైన మదర్ని ఎప్పుడైతే మనం ఫాలో అవుతుంటామో ఆ యొక్క పిల్లల భవిష్యత్తు బాగుండటానికి అవకాశం ఉంది. ఆ విధంగా మన ప్రధానమంత్రి గారిని ఫాలో అవుతుంటే మన భారతదేశం యొక్క సంస్కృతి సంస్కారం భావితరాలు బాగుండటానికి అవకాశం ఉంది. భారతదేశంలో జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి మాతా స్వరూపంలో ఉన్నప్పుడు ప్రపంచానికి భారతదేశము భారత మాత అవుతుంది. కాబట్టి మనమందరం ఆ విధంగా నిరంతరంగా మన ఆలంబనలో ఉన్నప్పుడు మనము భావితరాలకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతుంది. కాబట్టి మన వ్యాపారము, కుటుంబము, మిగతా విషయాల్లో మనం నిరంతరము దానికి సమయం వెచ్చిస్తున్నాం. కానీ దాన్ని మనం తెలివిగా కొంచెము ఆలోచనతో తక్కువ సమయం ఇచ్చేసి సమాజానికి ఎక్కువ సమయం ఇచ్చినప్పుడు సమాజంలో మన భావితరాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు బాగుంటానికి అవకాశం. దానిలో భాగంగా మనమందరము మన లోపల మంచి గుణాలు పెంపొందిస్తూ ముందుకు పోవాలి. మంచిని నిరంతరము బయటకు పోకుండా చూసుకోవాలి, చెడును బయటకు పంపించాలి, చెడును రాకుండా ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు ఒక మంచి భావన, మన మంచి సంస్కృతి మన లోపల కాపాడుకోగలరు. సో దానిలో భాగంగా ప్రధానమంత్రి కాగానే వెంబటనే మన దేశానికే కాకుండా ప్రపంచానికి కావాల్సిన విషయాన్ని, యోగాను మనందరూ తీసుకోవాలి. సో దాంట్లో భాగంగా నిరంతరము మన దేశంలో ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇది భారతదేశంతో పాటు ప్రపంచమంతా ప్రతి ఒక్క కుటుంబం జరుపుకోవాలనే విధంగా మనం నిరంతరం దీన్ని ప్రచారం చేస్తూ దాంట్లో సమయం ఇస్తూ ఉంటాం. ముఖ్యంగా మనము మన కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము,
జిల్లాలు, గ్రామాలు, తాలూకాలు ప్రతి కుటుంబము పార్టిసిపేట్ అయ్యే విధంగా చేయాలంటే అట్లాంటి ఐడియాలజీ ఉన్న మన ప్రభుత్వాలు ఉండాలి. ఓన్లీ ఒక కేంద్రంలో ఉంటుంది అనుకోదు, అది రాష్ట్రంలో ఉండాలి, ఒక జిల్లాలో ఉండాలి, తాలూకాలో ఉండాలి, గ్రామంలో ఉండాలి. అంటే వచ్చే రోజుల్లో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అండ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రభుత్వాలు గ్రామ సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి దాకా ఒక యోగా సాధకుడిగా, ఒక యోగా టీచర్గా ఉన్నప్పుడు దేశం అంతా 140 కోట్ల మంది యోగాను అభ్యాసం చేసడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు మనం అందరం ఆరోగ్యంగా ఉండగలుగుతాము, అన్ని పనులు సమయంగా కలుగుతుంది. ఒక ఆదర్శ దేశానికి, ఆదర్శ నేతృత్వానికి యోగా ముఖ్యము. దానిలో భాగంగా మనం ఈ కార్యక్రమం చేసుకోబోతున్నాము. కాబట్టి మనమందరము ఒక కుటుంబంలో ఒక శుభ కార్యక్రమం అయినప్పుడు కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళు 500 మందిని అయితే వారి శుభ కార్యక్రమానికి ఇన్విటేషన్ తీసుకుంటానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ దాదాపు 200 మంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 500 మందిని ఈ యోగా కార్యక్రమానికి 20th జూన్ ఎల్బీ స్టేడియంలో చేసుకునే కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ఆహ్వానించేసి వాళ్ళని తీసుకురాగలిగితే ఇక్కడనే 10,000 మంది అవుతుంటారు. కాబట్టి ఆ విధంగా మీరందరూ మీ భాగస్వాములు అయ్యి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే. తో కూడిన సంస్థలే సమాజాన్ని కూడా సంస్కారవంతంగా మార్చే అవకాశం వాటికి ఉంటుంది. మన కార్యక్రమాల ద్వారా, మన జీవన విధానం ద్వారా ఆ సంస్కారాలని సమాజం అంతా కూడా వ్యాప్తి చెందేందుకు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో అద్భుతమైన మాధ్యమం సమాజంలోని ఏ వ్యక్తి దగ్గరికైనా, ఏ పరివారం దగ్గరికైనా చేరే శక్తి యోగకు ఉంది. యోగ సాధకులు వ్యక్తిగతంగా సంస్కారవంతులుగా ఉండి తీరాల్సిందే. వారి ద్వారా యోగ, ఆ తర్వాత యోగ సంస్కృతి, ఇది కొత్త వారి దగ్గరికి చేరాలి. సో ఆ దిశగా మనమంతా నిరంతరం ప్రయత్నించినప్పుడు మనం కోరుకున్న రీతిలో సమాజం తయారవుతుంది, సమస్యలు తగ్గిపోతాయి. వాదంటే అదే. సో ఆ దిశగా మన ప్రయత్నాలు కొనసాగిద్దామండి. ధన్యవాదాలు శ్రీధర్రావు గారు. ఇప్పుడు టీవైటీసీసీ రాష్ట్ర నూతన అధ్యక్షులు విజయభూషణ్ గారు ప్రసంగిస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరూ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతము. మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మన యోగాకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా మనకు ఒక ప్రోత్సాహనము ఇచ్చే ఒక మంచి వ్యక్తి మనలో ఉన్నారు. ఎందుకంటే ఈ యోగా గురించి అంతా ఆలోచించి ప్రోగ్రాం ఎన్నోసార్లు మనం చేసినాము. ఫస్ట్ టైం మనము యోగా డే చేసిన సమయంలో దానికి చూసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా చాలా ప్రశంసించారు. మన తెలంగాణ రాష్ట్రానికి ఎంత మంచిగా అయిందా అనేది ప్రోగ్రాం మనం ఎల్బీ స్టేడియంలో చేసినాం ఫస్ట్ టైం. ఆ టైంలో కూడా మళ్ళీ ఈసారి 1 డే కౌంట్ డౌన్గా, ఎందుకంటే 21 జూన్ అందరూ యోగా చేస్తారు కాబట్టి మళ్ళీ సార్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్సో మనం 1 డే కౌంట్ డౌన్ అని చేసినాము. ఈరోజు కూడా ఈసారి కూడా మనం కలిసి ఏమొచ్చిందంటే శనివారం వస్తుంది, సాటర్డే, మళ్ళీ సండే మనకు 21 జూన్ వస్తుంది. సో సాటర్డే అందరు కలుద్దాము. లాస్ట్ ఇయర్ చాలా ఘనంగా, మీరు ఆల్రెడీ చెప్పినట్టు బయట కూడా చాలా మంది పబ్లిక్ ఉండే. సో ఈసారి కూడా మనము ఇంకా మంచిగా ఘనంగా, ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగం యొక్క ప్రచారము పూర్తి సమాజంలో ఇంటింటికి చేరాలి. ఆల్రెడీ చాలా మందికి తెలుసు, కానీ ఇంకా ప్రాక్టీస్ చేస్తలేదు. ఓన్లీ యోగా డే నాడు ఒక ఫోటో తీసుకొని ఉండి అట్లా కాకుండా పూర్తి లైఫ్లో ఒక భాగంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అదే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయబడుతుంది. ఈరోజు యాక్చువల్లీ నేను ఒక గుర్తుకొచ్చింది, మొన్న ప్రధానమంత్రి గారు శ్రీ రవిశంకర్ గారి ఆశ్రమంలో ఉండే, మనకి ఇక్కడ ప్రోగ్రాం వచ్చే ముందుకు ఆ రోజు అక్కడ ఒక వీడియో చూశాను. ఆయన మాట్లాడుతూ మన రవిశంకర్ గారు ఆయన చాలా ప్రశంసించారు. దానికి జవాబుగా ఆయన ఒక మాట అన్నారు, నా గురువు గారు
ఈజ్ నాట్, నాకు ప్రశంస చేస్తలేరు, నాకు ఇంకా ఎక్కువ పని చేయాలి, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ చేయాలి అనేది మనకు ఆదేశిస్తున్నారు అనేది అన్నారు. అది ఎవరు ఆన్ ద స్పాట్, మన ప్రధానమంత్రి గారి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆన్ ద స్పాట్ అలాంటి జవాబు ఇవ్వగలిగే ఒక వ్యక్తి ఎందుకున్నారంటే ఆయన యోగా టీచర్. ఆయన ఎన్నో సంవత్సరాలు హిమాలయాస్లో దాంట్లో ఉంది. ఈ రోజు కూడా చూడండి, రియల్లీ మనం చూడండి ఎంతో మంది నేతలు అది ఉంటారు, కానీ ఆయనకు పర్సనల్గా ఏదైనా ప్రాపర్టీస్ కానీ ఏం లేవు. మనం చూస్తూనే ఉంటాము, మనం అది ఉంటూనే ఉంటుంది. అలాగే నేను మొన్న తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ అది ఏర్పడింది. ఎందుకు చేసినామంటే దేర్ ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్స్, చాలా ఆర్గనైజేషన్స్ యోగా ఎవరెవరు వాళ్ళు యథాప్రకారంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మోర్ దెన్ 100 ఆర్గనైజేషన్, చిన్న పెద్ద అన్ని కలిపి ఒక ఆర్గనైజేషన్ చేయాలి అనేది మేము 2017లో దాన్ని ప్రారంభించాము. అయితే మొన్న మీటింగ్లో అది ఒక రెస్పాన్సిబిలిటీగా ఈరోజు నాకు సన్మానం చేశారు. అట్లనే ఒక రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయింది. దాంతో ఏదో నేను ప్రెసిడెంట్ అయిపోయాను అనేది ఏదో నాకు అంత ఖుషి దాంతో లేదు, కానీ దాంతో ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువైపోయింది. మళ్ళీ అది ఏదైనా చేసినా మనం అందరము మీరు సపోర్ట్ చేస్తే దీనికి ఏదైనా మంచిగా చేయగలుగుతాను. ఈ టీవైటీటీసీలో ముఖ్యంగా ఏంటంటే మాకు ఇప్పుడు మెల్లగా మా పెద్దవాళ్ళు మేమందరం ఏజ్ అయిపోతుంది. యంగ్ జనరేషన్ని ముందు తీసుకురావాలనేది ఒక తపన ఉంది. యంగ్ జనరేషన్ దీనికి ముందు వస్తే ఈ కార్యక్రమాలు మంచిగా ఇంకా నడిపించగలుగుతారు. మా టీంలో ఇప్పుడు జనరల్ సెక్రటరీగా యాక్చువల్లీ లాస్ట్ టైం మన సత్యారెడ్డి గారు, ఆయన కృషి వల్లనే మేము ఇక్కడ ఉన్నాం ఈరోజు. సత్యారెడ్డి గారు ఎంత కష్టపడ్డారు, ఏమేమి చేశారు మాకు తెలుసు. సో అందుకొరకే మేము ఏమన్నామంటే ఈ ఇంటర్నేషనల్ యోగా డే ప్రోగ్రామ్కి అంతా కన్వీనర్గా లీడర్గా ఆయనే ఉంటారు మా తరఫు నుంచి. అలాగే మనము కలయిక అంటున్నాము, ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్, పతంజలి ఒక పెద్ద ఆర్గనైజేషన్. ఈ 2 ఆర్గనైజేషన్స్ ఎప్పుడైనా ముందు వచ్చేసి ప్లస్ హార్ట్ఫుల్నెస్ కానీ, మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ, ఈషా ఫౌండేషన్ కానీ, భారతీయ యోగ సంస్థాన్ కానీ, ఇంకా చాలా సంస్థలు దీంట్లో అందరూ వాళ్ళు చేసి ముందుకు వస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అభిప్రాయాలని, ఆకాంక్షని సున్నితంగా వ్యక్తం చేశారు. సో అదేవిధంగా అందరం వారి యొక్క ఆకాంక్షలను నిజం చేయడానికి అందరం సహకరిద్దాం. మనందరం కూడా మంచి కార్యక్రమాలకి, మంచి వ్యక్తులకి మద్దతుగా నిలవాల్సిందే. మంచిని పెంచడం కోసం అధికారిక కార్యక్రమాలు మంచివి మనం చేయాల్సిందే. ఇప్పుడు నాగేశ్వరరావు గారు జనరల్ సెక్రటరీ, వారిని సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా స్వాగతిస్తున్నాను. భారత్ ఫోన్ ట్రస్ట్ రాష్ట్ర సహప్రభారి ఒక్క నిమిషంలోనే ముగిస్తాను. గౌరవనీయులైన పెద్దలు, కేంద్ర అమాత్యులు కిషన్ రెడ్డి గారు, వేదిక పైన ఆసీనులైనటువంటి మిగిలినటువంటి పెద్దలందరికీ శుభాశీస్సులు. అలాగే వేదిక కింద ఉన్నటువంటి సమావేశమైన మిత్రులందరికీ కూడా, యోగ బంధువులందరికీ నమస్కారం. అయితే ఒక నిమిషం అంటే 2 నిమిషాలు తీసుకుంటే మరి మోడీ గారి సహచరులు, ఇంకా మోడీ గారి కంటే కార్యకర్తగా సీనియర్ ఏమో కిషన్ రెడ్డి గారు. మోడీ గారి ప్రభావం వీరి మీద ఉంది, వీరి ప్రభావము మోడీ గారి మీద కూడా ఉంది. అందుకనే మనం వారి నడకలో, మర్యాదలో అతి సామాన్యులను మనందరినీ కూడా పలకరించి చేసేటువంటి దాంట్లో మరి మోడీ గారికి సమానంగానే చేస్తున్నారు కాబట్టి వారిని మనం తెలంగాణ మోడీగా కూడా చెప్పుకోవచ్చు. సార్, మీరు తెలంగాణ మోడీగా ఎదగాలని, ఇంకా అలాంటి కార్యక్రమాలు చేయాలని, అది ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాల నుంచి మాకు కనబడుతూనే ఉంది. మీరు అలాగైతే మేము కూడా ఆంజనేయులాగా పనిచేస్తూనే ఉంటాం. అతి సామాన్యుడు సంకల్ప సిద్ధి కలిగితే పద్మ అవార్డులను కూడా పొందేటువంటి సమయం ఇది. ఈ సమయంలో ఎన్ని సంవత్సరాలు చేసినటువంటి ఎంతో మంది దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం చేసింది కాదు, మళ్ళీ పునఃస్వాతంత్రం కోసం చేసినటువంటి కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. ఈ స్థితి రావడానికి అలాంటి కార్యకర్తలే పునాదులు. అలాంటి కార్యకర్తలము అయినటువంటి వారి వాసన కలిగినటువంటి మనమందరం కూడా ఈసారి అంటే ఇప్పుడున్నటువంటి తరుణంలో మరింత శక్తిని కూడగట్టుకొని పనిచేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది, ఇంకా ఎక్కువగా ఉన్నది. కాబట్టి దేశ రక్షా సమం పుణ్యం, దేశ రక్షా సమం వ్రతం, దేశ రక్షా సమం యోగో దృష్టో నైవచ. యోగం గురించి మాట్లాడుతున్నాం మనం.
కానీ అంతకంటే ముఖ్యం దేశ రక్ష. ఆ దేశ రక్ష కోసమే మనము ఈ వ్రతం చేస్తా ఉన్నాము, పుణ్యం చేసుకుంటా ఉన్నాము, యోగం కూడా చేసుకుంటున్నాం అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకొని ఆ యోగము మరింత విస్తరించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పెద్దలకి మనము ధన్యవాదాలు తెలుపుకుంటాము. మోడీ గారి సంకల్పము సిద్ధి గురించి మాట్లాడతారు. సంకల్పం చేయండి, గట్టి సంకల్పం చేయండి, సిద్ధి కోసం కృషి చేయండి అని. మనం కూడా సంకల్పం చేస్తానే ఉన్నాం. అననుకూల పరిస్థితులు అయినప్పటికీ కూడా 10 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో యోగాకి అనుకూలమైన పరిస్థితులే లేవు. అయినప్పటికీ కూడా మన కేంద్ర మంత్రివర్యుల సహకారంతో మనందరం కూడా అననుకూల పరిస్థితుల్ని అనుకూల పరిస్థితులుగా మార్చుకుని యోగ విస్తారం చేస్తున్నటువంటి పతంజలి మరియు TYCC సభ్యులందరికీ, ఇతర సంస్థానాలందరికీ కూడా ఈ సందర్భంగా నేను మా అందరి తరఫున యోగాచార్యులు, యోగ సంస్థానాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కృషి చేస్తూ మనం అద్భుతంగా పనిచేస్తూనే ఉన్నాం. ఈ పనిలో నేను 2-3 విషయాలను తెలియజేస్తాను. చాలా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికని మనం ప్రతి సంవత్సరం ఎదుగుతూనే ఉన్నాం. యోగా కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేస్తున్నాం. అయితే అందులోపల కూడా ఇంకా మనకి ఈ కింది స్థాయిలో, ఈ పైన స్థాయిలో కూడా ఉంటాయి, కింద స్థాయిలో మీరు తీసుకొని వచ్చేవాళ్ళు మీరే, అధిరథులు మహారథులు అందరూ మీరు. కాబట్టి వందలాది వేలాది మందిని తీసుకొస్తున్న మీకు వచ్చేటువంటి ఏమంటే చిన్న చిన్న అడుగుతా ఉంటారు, సార్ మాకు టీ-షర్ట్లు అందలేదు, మాకు సారు 2 సార్లు వర్షం కురిసిన, ఒకసారి వర్షం కురిస్తే ఓకే, 2 సార్లు వర్షం కురిస్తే 2 సార్లు కూడా అద్భుతమైనటువంటి మళ్ళీ ఇంత చిన్న బాధపడకుండా ఎంత యాక్టివ్గా 2 సార్లు వాళ్ళు మ్యాట్లేసి మనందరికీ సహకారం చేశారో చూసాం. అందులో కూడా మన వాళ్ళు చిన్నవాళ్ళు ఏమేం చేస్తుంటారంటే 3 మ్యాట్లు వేసుకొని కూర్చుంటారు, వాళ్ళు 4 మ్యాట్లు వేసుకుంటారు పాపం. వాటన్నిటినీ సహకారం చేస్తా ఉన్నాం మనం అందరం. మనకు మ్యాట్లు లేకుండా వాళ్ళందరికీ కూడా చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నిజంగా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వారు చేసేటువంటి కృషికి మనం కూడా సహకరిస్తున్నాం. అందులో మీ సహకారం ఎక్కువగా ఉందని తెలియజేస్తూ, మరి ఇట్లాంటివి చిన్న చిన్నవి ఇప్పుడు సార్ అన్నాడు ఒక మ్యాగజైన్ తీయాలని, చాలా మంచి అద్భుతమైనటువంటి ఆలోచన. అట్లాంటి వాటికి మేమేమో పతంజలి కొంచెం సేవ దృక్పథం ఎక్కువ. మా స్వామీజీ సేవ కోసమే AYTT చేయమంటాడు. AYTT ఉద్యోగం కోసం కాదని చెప్తారు. కాబట్టి AYTT చేసినటువంటి వాళ్ళకి కూడా 800 మీరు చెప్తున్నటువంటి కార్యక్రమ ఉద్యోగాల్లో మా వాళ్ళు కూడా పతంజలి ఉంది చాలా మంది రిక్రూట్ అయ్యా ఉన్నారు. మరి TMC లాంటి స్కూళ్ళలో కూడా రిక్రూట్మెంట్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు యూత్ లో కూడా యోగా చేయాలనేటువంటి దృక్పథం పెరుగుతా ఉంది. అది యూనివర్సిటీ లెవెల్లో ఉన్నటువంటి సర్టిఫికెట్లను పొందడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు పిల్లలు. అలా మనం పిల్లలకు కూడా మనం ప్రోత్సహించాలని మీ అందరితో కోరుకుంటూ, మరి అందరికీ నేను యోగా డేకి వెళ్ళాను, గుర్తింపు ఇది అనేటువంటి చిన్నదైనా పర్వాలేదు ఇస్తే బాగుంటుందని మంత్రివర్గంతో కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. Respected Minister Kishan Reddy Garu, I am just starting the time, 60 seconds. My name has been changed today, DSR. Maybe because my mother's name has been inserted. S is stand for Saroja. Maybe that is the reason by default. It's only D Raju. So I thank for reminding me my parents. If I am standing here, that credit first goes to the parents, then to my organization, Anadata, NEC, third, Guruji Rishikawar. Because if at all I am able to talk to you all about yoga, that credit definitely goes to you. So, like the task what minister has taken to see that more than 50,000 are there at every stadium, my sankalpa is that. And the greatness of Guruji is he has given silence to the world. That is more important. The art of sitting is science of non-doing. So these things, like Nageshwara requested, this hall, if it can be given once in a month, I would modify that, not once a month, it will be once a week. Then it will be easy to translate. Jai Gurudev, this is what I would say. And so, I am definitely 50,000 plus. Jai Gurudev. ఈరోజు జరగబోయే యోగా సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి, మరియు సంస్థలు వేరైనా ఒక సంకల్పంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిపించాలనే సంకల్పంతో ఇక్కడికి విచ్చేసిన వివిధ సంస్థల నుంచి వచ్చిన గురువులు కానీ ఆధ్యాత్మిక గురువులు, తర్వాత మహిళా యోగా టీచర్లందరికీ శిరస్సు ఉంచి యోగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ నెల 20వ తారీఖు జరపబోయే యోగా సన్నాహ సమావేశానికి మన నాగేశ్వరరావు గారు చెప్పినట్టు పెళ్లికి మొదలు ఏదో పసుపు తీసేస్తాం కదా, అట్లా అదే ఒకటండి. ఇంకా ముఖ్యంగా శ్రీధర్రావు గారు చెప్పినట్టుగా ఒక అమ్మ ఎట్లా తల్లి విద్యావంతురాలు అయితే ఎలా సమాజం బాగుపడుతుందో, ఆ తల్లికి యోగా తెలిసి ఉంటే కూడా ఆ సమాజం ఖచ్చితంగా బాగుపడుతుందని తెలియజేశారు సార్. ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగాల్లో కానీ తర్వాత కార్మిక రంగంలో కానీ మహిళలు పురుషులు అనే 2 ఉంటాయి.
యోగాలో మాత్రం యోగా టీచర్లు అనే ఉంటుందండి. వారితో సమానంగా పనిచేస్తాం మహిళలు మేము. ఏ బాధ్యత ఇచ్చినా దీనికి టీవైటీటీసీ మాకు అందరికీ ముందు ఉంచుతుంది మమ్మల్ని. మన ప్రధానమంత్రి గారు పెట్టినట్టు మహిళా సాధికారత కానీ, మహిళా వందనం కానీ, తర్వాత ఉమెన్ వర్కింగ్ హాస్టల్స్ కానీ, తర్వాత మహిళలకు ఏదైతే బేటీ బచావో బేటీ పడావో ఎట్లా ఇచ్చారో ఇలాంటి కార్యక్రమాలన్నింటి జరిగే ప్లేసుల్లో మేము వెళ్ళి సోషల్ సర్వీస్ చేస్తాం సార్, అవేర్నెస్ పెడతాము. టీవైటీటీసీ ద్వారా సర్వీసెస్ కూడా జరుగుతాయి. మేము నిజాం హాస్పిటల్లో పార్కిన్సన్స్ పేషెంట్స్ కి ఫ్రీగా యోగా చెప్తాము. అట్లాగే మా మహిళలందరూ ఉమెన్స్ తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో కానీ, మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్స్ కానీ సర్వీస్ చేయడానికి ముందుంటామండి. ఇంకొక ముఖ్య విషయం మంత్రివర్యులు గారు, వడ్డించేవారు మనవారైతే అన్నట్టుగా మనకు యోగాకి ఇంత పేరు రావడానికి మన యోగా కిషన్ రెడ్డి గారే చాలా వారిని యోగా కిషన్ రెడ్డి గారు అంటారు. ఇలాగే మనకి ఇంటర్నేషనల్ యోగా డే చేయడం ద్వారా యోగాచారులకు ఎక్కువ ప్రాముఖ్యత పెరిగింది. అది మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది పక్కన పెడితే మీ వల్ల సార్ మేము ఎప్పుడు మీకు కృతజ్ఞులై ఉంటాము. ఇంటర్నేషనల్ యోగా డే కాడ నుంచి తెలంగాణలో యోగాకి ఆదరణ పెరిగింది. ఇట్లానే ఈ ఆదరణ ఎప్పుడు ఉంటుందని రాబోయే ఇంటర్నేషనల్ యోగా డేని యోగా గురువులందరం ఇక్కడ మహిళలు పురుషులని ఏం లేదండి, ప్రతి ఒక్కరూ మేము డే అండ్ నైట్ కష్టపడి ఖచ్చితంగా అధిక మంది యోగాలో పాల్గొనేటట్టు చేస్తాం సార్. మీరు మా ముందున్నారు, మేము వెనకున్నాము, మేమందరం కలిసి మీతో నడుస్తాం సార్. మా యోగా వాళ్ళందరికీ మీ అండదండలు ఎప్పుడు ఉండాలండి. గౌరవనీయ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు మరియు వేదిక పైనటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి యోగా బంధువులందరికీ నమస్కారాలు. ముందుగా మన కిషన్ రెడ్డి గారు అయినటువంటి కేంద్ర మంత్రి గారు అయినటువంటి వారికి జాతీయ స్థాయిలో మంత్రివర్గంలో ఫస్ట్ ర్యాంక్ రావడం మనందరికీ గర్వకారణం. వారికి హృదయపూర్వకంగా మనందరి తరఫున ఒకసారి యోగా మన అందరం కూడా ప్రతి సంవత్సరం యోగా మహోత్సవాన్ని తెలంగాణలో అది గొప్ప స్థాయిలో జరుపుకుంటున్నాం. అది మనము సెలబ్రేషన్ వరకే జరుపుకుంటున్నామని అనిపిస్తుంది. దాన్ని ఒక పండుగగా మాత్రమే జరుపుకుంటున్నాం. కానీ నిజానికి యోగా ద్వారా సమాజాన్ని సమూలంగా మార్చవచ్చు. మనం పతంజలి మహర్షి ఇవాళ యోగా అంటే 4 ఆసనాలు 4 ప్రాణాయామాలు ఇంతవరకే పరిమితం అయిపోయింది సమాజంలో. ఇంతకుముందే మన నాగేశ్వరరావు గారు ఇంకొక విషయాన్ని, కొత్త విషయం కాదు, ఉన్న విషయాన్ని, మనం మర్చిపోయిన విషయాన్ని జోడించారు. శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం కూడా. మానసిక ఆరోగ్యంతో పాటుగా పతంజలి మహర్షి సామాజిక ఆరోగ్యాన్ని గురించి కూడా అష్టాంగ యోగంలో చెప్పడం జరిగింది. అది యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఏదైతే 8 అంగాల్లో 8 అధ్యాయాల్లో సంపూర్ణ యోగ శాస్త్రాన్ని, అంటే వేదాల్లో ఉపనిషత్తుల్లో విస్తరించినటువంటి సమస్త యోగ శాస్త్రాన్ని ఏకీకృతం చేసి దాన్ని 8 అధ్యాయాలుగా డివిజన్ చేసి అందించారు ప్రపంచానికి అష్టాంగ యోగ శాస్త్రాన్ని. అది ఈ ప్రపంచానికి అందించినటువంటి భారతదేశం ప్రపంచానికి అనేక విషయాల్లో అందించింది. వాటి జీవన విధానము, ధర్మము, అలాగే టెక్నాలజీ, విజ్ఞానము, వాటన్నిటిలో సర్వశ్రేష్టమైనటువంటిది యోగా. అందుకు మనం భారతీయులుగా, సనాతనులుగా మనం గర్వపడాలి ప్రపంచంలో. అది అంతేకాకుండా పతంజలి మహర్షి అందించినటువంటి యోగ శాస్త్రం ఏదైతే ఉందో ఇది వ్యక్తిగత లాభం కోసం మాత్రమే కాదు. అందులో మొదటి యమ నియమాల్లో చెప్పాడు. ఏదైతే పతంజలి మహర్షి అష్టాంగ యోగంలో చెప్పినటువంటి వేదాల యొక్క సారాన్ని సరిగ్గా యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా ఈ ప్రపంచానికి అందించాడు. భగవద్గీత అంతా కూడా యోగమే. భగవద్గీత యోగం తప్ప ఇంకోటి లేనే లేదు. మీరు అధ్యయనం చేయండి. భక్తి యోగము, జ్ఞాన యోగము, కర్మయోగము, సాంఖ్య యోగము, ప్రతి అధ్యాయం యోగమే. ఇక్కడ యోగ అంటే ఆసనాలు, ప్రాణాయామాలు, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం మాత్రమే కాదు, మొత్తం సమాజాన్ని, మొత్తం ప్రపంచాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేటటువంటి కేవలం యోగ మాత్రమే. కాబట్టి ఆ విధంగా యోగా గురువు సమాజంలో మొత్తం సమాజాన్ని మార్పు చేయగల శక్తి ఒక యోగా గురువు మాత్రమే ఉంది. పరమాణు నుంచి పరమాత్ముడి వరకు తెలిసినటువంటి వాడే యోగా గురువు. ఇవాళ యోగా గురువు మనం ఏం చేయాలి? సమాజాన్ని గతంలో చరిత్రలో అధ్యయనం చేస్తే మొత్తం దేశం భ్రష్టు పట్టిపోయిన సమయంలో కూడా దేశం ప్రమాదంలో పడిన సందర్భాలు, అనేక సందర్భాల్లో గురువులు మాత్రమే, ధర్మాచార్యులు మాత్రమే దేశానికి దిక్సూచిగా నిలబడ్డారు. ఇవాళ మనం కూడా ఆ పాత్రలోకి రావాలి. యోగా గురువులుగా మనం ఆ ధర్మాచార్యుల పాత్రలోకి రావాలి. ఇవాళ భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పిన ధర్మ సంస్థాపన, పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగ శాస్త్రం, రెండు కూడా ఒకటే. ఇవాళ ధర్మం అడగట్టిపోతున్న సందర్భంలో యోగా గురువులుగా మనం, యోగా టీచర్లుగా మనం పరిమితం కాకూడదు. యోగా టీచర్లు ఏం చేయాలి? ఆసనాలు మాత్రమే కాదు చెప్పాల్సింది. ఇవాళ సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. ఇవాళ ధర్మాన్ని నిలబెట్టాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. గతంలో చేసిన యుద్ధం అవసరం లేదు. ఇప్పుడు టెక్నాలజీ మారింది. ఇప్పుడు యుద్ధం చేయవచ్చు. మనం ఓటు బ్యాంక్ నిర్మాణం చేయాలి. దేశభక్త ఓటు బ్యాంక్ నిర్మాణం చేస్తేనే మనం ఉంటాము, రేపు మన యోగం ఉంటుంది, మన దేశం ఉంటుంది, మన ధర్మం ఉంటుంది. ఆ ఓటు బ్యాంక్ నిర్మాణం చేయకపోతే మనం అనుకుంటాం అనేక సందర్భాల్లో అధికార పార్టీ
పార్టీ కోపం వస్తుందా, ఎమ్మెల్యే కోపం వస్తుందా, ఎంపీ కోపం వస్తుందా? మనం ఈ ఓటు బ్యాంకు లేదా ధర్మం గురించి మాట్లాడితే ఎవరికి కోపం రావాల్సిన అవసరం లేదు. యోగ గురువు యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అది. ధర్మాన్ని నిలబెట్టడమే లక్ష్యం. ధర్మాన్ని నిలబెట్టడానికి ఎవరు మన వెంట వచ్చినా రాకపోయినా మన లక్ష్యంలో మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం యోగ గురువుగా మన ధర్మానికి, సమాజానికి, దేశానికి అంటే ప్రిపరేటరీ మీటింగ్ ఫర్ ఇంటర్నేషనల్ యోగా డే, దట్ ఈస్ ద సబ్జెక్ట్. సో మనం యోగ విస్తృతమైన విషయం అనేక అంశాల్లో, అనేక కోణాల్లో మన వక్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మాట్లాడిన వక్తలందరికీ కూడా ధన్యవాదాలు. సో ఇక్కడ మనం ఒక సంవత్సరం కంటే మరొక సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే చాలా గొప్పగా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా సఫలమవుతున్నాం. సో ఈ సంవత్సరం కూడా మనం అంతకుముందు యోగా డే చేసుకున్నాం, ఇప్పుడు 1 డే కౌంట్ డౌన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మనకు ఒక రోజు ముందుగా 21 జూన్కి ఒక రోజు ముందుగా 20వ తేదీన, అది కూడా శనివారం 20వ తేదీన మనం ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఈ మార్పు కూడా మనమే రిక్వెస్ట్ చేశాం కిషన్ రెడ్డి గారిని. ఎందుకంటే 21వ తేదీన ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం చిన్నగా పెద్దగా వందలు వేల స్థలాల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో, మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. అందులో మన యోగా టీచర్లే ఆ ప్రోటోకాల్ నిర్వహణ చేయాలి. కాబట్టి మన వాళ్ళందరూ కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. ఇప్పుడు పతంజలికి సంబంధించి చూస్తే దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో పెద్ద కార్యక్రమం జరగాలి, ప్రతి యోగ కక్షలో కార్యక్రమం జరగాలి, మనకు తెలిసిన ప్రతి పాఠశాలలో కార్యక్రమం జరగాలి, మండల కేంద్రాల్లో కార్యక్రమం జరగాలి, గ్రామాల్లో కార్యక్రమాలు జరగాలి. పతంజలి ప్రతి సంవత్సరం చేస్తుంది. కాబట్టి మన కార్యక్రమం చాలా డిస్టర్బ్ అయ్యేది. ఈ కార్యక్రమం 21 నడవడం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని మనం రిక్వెస్ట్ చేశాం. వారు మన అభ్యర్థిని మన్నించారు. ఈ కార్యక్రమాన్ని 20వ తేదీన చేయాలని వారు ప్రపోజ్ చేశారు. దాన్ని మనం యాక్సెప్ట్ చేశాం. ఇక మనందరి ఆలోచన ఒకే కార్యక్రమం గురించి, ఒకే ప్రయత్నం గురించి ఉండాలి. ఆ ఒక కార్యక్రమం ఏమిటి? 20వ తేదీన చేసే ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం. సో మనం అంతా ఒకే కోణంలో ఆలోచించాల్సిన అంశం ఏమిటంటే ఈ కార్యక్రమాన్ని అధికారిక సంఖ్యని మనం తీసుకువచ్చి దాన్ని దిగ్విజయం చేయడం. సో ఆ దిశగా పతంజలి ఏం చేసింది ఇంతవరకు అనే విషయాలు 2-3 మీకు ప్రస్తావిస్తాను. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ చేసి ఉంటారు ప్రయత్నాలు. అయినా మనం మిగిలిన రోజుల్లో ఇంకా మన పూర్తి సమయాన్ని మొబిలైజేషన్ ఆస్పెక్ట్లో బాగా కేంద్రీకరించి మన సంస్థలు, మన పరివారాలుతో పాటుగా మనకు తెలిసిన ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్ అనగానే విస్తృతంగా ఉంది అని భ్రమించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు వ్యక్తి సంస్థలు కూడా చాలా ఉన్నాయి, వ్యక్తిగత సంస్థలు కూడా చాలా ఉన్నాయి, సామాజిక సంస్థలు ఉన్నాయి, ఇంకా రకరకాలుగా ఉంటాయి. అయితే మనం ఏం భ్రమించాల్సిన అవసరం లేదు. మనకు తెలుసు ఏది ఏ విధంగా పనిచేస్తుందని. కాబట్టి మనం మాత్రం బాగా పనిచేస్తామని సమాజం గుర్తించింది. మనం బాగా పనిచేస్తామని సమాజం గుర్తించింది. లేకపోతే కిషన్ రెడ్డి గారు మనకి పనేది కప్పచెప్తాడు. దానికోసం దయచేసి ఇక్కడ ఉన్న అన్ని సంస్థల వాళ్ళకు కూడా ఈ రోజు నుంచి మీ సంస్థల వైపు నుంచి మీ వ్యక్తిగత కృషి వల్ల ఎంత ఎక్కువ మందిని మనం ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయగలం, వారిని ఆహ్వానించడం, వారు వచ్చేంత వరకు కూడా అభ్యర్థించడం, వారిని అవసరమైతే వెంటబడి తీసుకురావడం. సో ఈ విధంగా మన ప్రయత్నాలని తప్పనిసరిగా మనస్ఫూర్తిగా చేద్దాం. సో ఇంత మట్టికి పతంజలి వైపు నుంచి మేము దాదాపుగా 4 సార్లు ఆన్లైన్ స్టేట్ మీటింగ్స్ పెట్టుకున్నాం. కేవలం సింగిల్ ఎజెండా, అది మన ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి మన మొబిలైజేషన్ ఆస్పెక్ట్లో మనం ఎంత విస్తృతంగా పనిచేయాలి అనే అంశం మీదనే 4 సార్లు ఆన్లైన్ మీటింగ్స్ ఇప్పటి మటుకు ఆరున్నాయి. రాష్ట్ర మన అన్ని జిల్లాల నుంచి కూడా కార్యకర్తలతో పాల్గొన్నారు ఉత్సాహంగా. ఈసారి మన కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గ్రేటర్ హైదరాబాద్ అండ్ పరిసర ప్రాంతాలు ఇక్కడి నుంచే మనం ఎక్కువ సంఖ్యని ఇన్వాల్వ్ అయ్యేట్టు చేయాలి.
కానీ కొంతమందికి అమిత ఉత్సాహము, శ్రద్ధ, నిష్ఠ యోగ పట్ల ఉంటుంది. కాకపోతే వారు దూర ప్రాంతాల్లో ఉంటారు, వేరు వేరు జిల్లాల్లో. ఉదాహరణకి ఇక్కడ కూడా కామారెడ్డి అక్కడిక్కడి నుంచి కొంతమంది వచ్చారు. అయితే మీరు రావడం మాకు సంతోషం, మీకై మీరు రావడం అది సంతోషం. అర్థమైంది అనుకుంటే విషయం. వేరే గురాల నుంచి, వేరే జిల్లాల నుంచి వాళ్ళే రావడం స్వయంగా, అది సంతోషం అని చెప్పారు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. జిల్లాలు మన రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచి ఎంతమంది మీరు స్వయంగా ఏర్పాటు చేసుకొని వచ్చే అవకాశం ఉంటే అట్లా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. మన వైపు నుంచి ప్రయత్నాలు మాత్రం గ్రేటర్ హైదరాబాద్కే పరిమితమే. సో ఈ విషయాలని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. సంఖ్యా ప్రయత్నం సంస్థలు అయితేనేమో ఇక్కడికి పిలిచి మనం కూర్చోబెట్టి మాట్లాడించడం జరిగింది అంటే దాని అర్థం బాగా స్పీచ్ ఇస్తారు కాబట్టి పిలిచాలని కాదు, బాగా పెద్ద ఎత్తున సంఖ్యా ప్రయత్నం చేస్తారు అనే పిలిచాం. సంస్థల వైపు నుంచి వేలల్లో ప్రయత్నం చేయాలి, వేలల్లో కాదు, వేల సంఖ్యలో సంఖ్యా ప్రయత్నం జరగాలి సంస్థల వైపు నుంచి. ఈ సంస్థల్లో, యోగ సంస్థల్లో, విద్యా సంస్థలు కూడా, విద్యా సంస్థలు అంటాం కాబట్టి వాళ్ళు కూడా అంతే. సో వేల సంఖ్యలో మన ప్రయత్నం జరగాలి. అదేవిధంగా మిగతా మన కార్యకర్తలు, సాధకులు వీరందరూ కూడా కనీసం 100లో సంఖ్య ప్రయత్నం చేయాలి. వ్యక్తులు 100లో, సంస్థలు వేలల్లో. ఈ విధంగా మన యొక్క ప్రయత్నం జరగాలి. ఆ దిశగా సంస్థలో బాధ్యతలు ఉన్నా లేకున్నా యోగా టీచర్ అంటే చాలు, కొన్ని 100 మందిని తీసుకురావాల్సిందే. ఇది యొక్క ఏమంటారు, ఇది ఒక విద్యుక్త ధర్మం ప్లస్ ఎసెన్షియల్ డ్యూటీ కూడా. ఎసెన్షియల్ డ్యూటీ గుర్తుపెట్టుకోండి, అంటే తప్పించుకోవడానికి వీలు లేని చేయాల్సిన పని అని, మ్యాండేటరీ. కాబట్టి మనందరం కూడా తప్పనిసరిగా 100 మందిని తీసుకురావడానికి ఈ రోజు నుంచే మన ప్రయత్నాన్ని ప్రారంభించాలి. మనకు తెలిసిన అన్ని సంస్థల వాళ్ళకి, పాఠశాలలకి, కళాశాలలకి, ఆర్గనైజేషన్స్కి, కుల సంఘాలకి, ఈ సేవా సంస్థలకి, అన్ని సంస్థలకి కూడా ఈ సమాచారాన్ని ఇవ్వండి, వాటిని స్వాగతించండి. వ్యక్తిగతంగా వారందరికీ కూడా పరివారాల సహితంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా స్వాగతించాలి. సో ఈ సంఖ్యని ప్రతి సంవత్సరం కూడా మనం పెంచుతూ ఉండాలి. ఈ సంవత్సరం కూడా మనం అదే స్థాయిలో అందరూ సంతోషపడే విధంగా, తెలంగాణని ప్రశంసించే విధంగా, కిషన్ రెడ్డి గారిని అభినందించే విధంగా దేశ స్థాయిలో ఈ కార్యక్రమం జరగాలి. ఇంతమంది మీకు చెప్పినట్టుగా ప్రధానమంత్రి గారు స్వయంగా అభినందించారు, హోంమంత్రి గారు అభినందిస్తూనే ఉంటారు. అదేవిధంగా కేంద్రంలో మన కార్యక్రమానికి వచ్చిన మంత్రులంతా కూడా యోగా రాగానే కిషన్ రెడ్డి గారిని ఈసారి కూడా బాగా చేస్తున్నారని గుర్తు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క ఈ పరంపరని, ప్రతిష్టాత్మకమైన ఈ పరంపరని తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ యోగ సంస్థలుగా, సాధకులుగా మనం అద్భుతంగా చేయాల్సిన అవసరం ఉంది. మనం రావడం, ఇప్పుడు అనుకున్నట్టుగా సంఖ్యని తెచ్చే విధంగా ప్రయత్నాలు చేయడం, ఇవి రెండు మనం చేయాల్సిన పనులు. మీ అందరికీ ధన్యవాదాలు. ఇంతవరకు మాట్లాడిన వాళ్ళందరికీ నాతో సహా. ఇప్పుడు సంతోషిస్తారు కాబట్టి ఆ ఒక్క అవకాశాన్ని మనం ఏమైనా చేస్తే బాగుంటుంది అనేది మేము అనుకుంటున్నాం. దాన్ని చేయాల్సిన కోరుతూ ఇప్పుడు యోగ సంబంధమైన ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరిస్తూ, నేతృత్వం వహిస్తూ, మార్గదర్శనం చేస్తూ, ఇప్పుడు ఈ సమావేశం మొదటి సమావేశం అని చెప్పారు మన వాళ్ళు, అంటే మన అందరం కలవడం. కానీ దీనికంటే ముందు 2 సమావేశాలు జరిగాయి. కోర్ కమిటీ వాళ్ళని అనుకుంటున్నాం, అప్పుడు మినిస్టర్ గారు. వాటి సమావేశాలు జరుగుతున్నాయి. వారు ప్రతి అడుగున మనల్ని దీనికంటే ముందు బహుశా 1 నెల 2 నెలల ముందు మేము వేరే కార్యక్రమాలు కలిసినప్పుడు కూడా దగ్గరగా నమస్తే అనగానే మన యోగ కార్యక్రమం ఉందిగా అని నన్ను 2-3 సార్లు గుర్తు చేశారు కిషన్ రెడ్డి గారు. మేము సందర్భాలు వేరు, కానీ కలవగానే మనకు గుర్తొచ్చేది మొదటగా యోగ కార్యక్రమం. ఇది నేను చెప్పింది బహుశా ఏప్రిల్ నెలలో, మే నెలలో కలిసినప్పుడు. అప్పుడు వారు గుర్తు చేశారు, దగ్గరికి పోగానే మన కార్యక్రమం ఉన్నది కదా అన్నది. అంటే వారికి అంత శ్రద్ధ.
కార్యక్రమం ఉన్నదనే విషయాన్ని మనకి వారు గుర్తు చేస్తుంటారు. కాబట్టి నిజంగా కిషన్ రెడ్డి గారి లాంటి మంత్రి వ్యక్తి మనకు నేతృత్వం వహించడం, మార్గదర్శనం చేస్తూ ఉండడం, మన అందరినీ నిరంతరం మనకు ప్రేరణ ఇస్తూ ఉండడం, మనతో పాటు కలిసి ఈ యోగా కార్యక్రమాన్ని దేశం గర్వించే స్థాయిలో తెలంగాణలో చేయడం, ఇదంతా కూడా మనందరి అదృష్టంగా మనం భావించాలి. ఇప్పుడు వారు మార్గదర్శనం చేయాల్సిందిగా వారిని స్వాగతిస్తున్నారు. కృపాకర్ గారు, ఇటీవలనే అధ్యక్షులుగా టీవై సిసిఎల్కి వెళ్ళినటువంటి విజమోహన్ గారు, విజుభూషణ్ జీ, పురోహిత్ జీ, మొత్తం పి నాగేశ్వరరావు గారు, సత్యారెడ్డి గారు, రవికుమార్ గారు, రమేష్ గారు, శివుడు గారు, రాజు గారు, కోటేశ్వరరావు గారు, పరమేశ్వర్జీ, ఎస్ఎన్ రెడ్డి గారు, సూర్యప్రకాష్ జీ, శ్రీదేవి గారు, శివకుమార్ జీ, గోపాలకృష్ణ గారు, ఈ రకంగా చాలామంది పెద్దలు ఉన్నారు, క్షమించాలి. అందరూ మనం అంతా ఒక యోగా కుటుంబం కాబట్టి కొన్ని పేర్లు మాత్రమే తీసుకోవడం జరిగింది. అందరికీ పేరు పేరున నమస్కారం. మనము గత 4-5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. పరేడ్ గ్రౌండ్స్లో చేశాము, ఎల్బీ స్టేడియంలో చేశాము, నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో కూడా చేశాము. ఈసారి మళ్ళీ ఎల్బీ స్టేడియంలో చేయాలని పెద్దలందరూ నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము ముఖ్యమైనటువంటి పెద్దలందరూ ఇక్కడ కలిసి కూర్చొని చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము మరి మనందరము ఈరోజు కలవడం జరిగింది. మనకు తెలిసి 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి మొదటి సంవత్సరమే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ యోగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే విధంగా సుమారు 177 దేశాలన్నీ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి భారతీయ వారసత్వ విద్య అయినటువంటి, వారసత్వ సంపద అయినటువంటి ఈ యొక్క యోగాను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మరి ఐక్యరాజ్య సమితి ప్రకటించిన విషయం మనకందరికీ తెలుసు. మరి ఆ కార్యక్రమం మనమందరం కూడా మన సంస్థల్లో, మన యొక్క విద్యా సంస్థల్లో కానీ, యోగా సంస్థల్లో కానీ, బస్తీల్లో కానీ, ఖాళీలో కానీ అనేక ప్రాంతాల్లో మనం 21వ తేదీ నిర్వహిస్తాం. కాబట్టి సంవత్సరం అంతా కూడా మనకు శిష్యులుగా యోగా గురువులు అనేక మందిని మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తూ 21వ తేదీ తమ సంస్థల వేదికల ద్వారా చేయాలనుకుంటారు. మా సంస్థలో వచ్చేటువంటి శిష్యులందరితో మా ఖాళీలో, మా స్కూల్లో చేయాలనుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మనం 24 hours కౌంట్డౌన్, 1 day కౌంట్డౌన్ కింద మరి ఈ కార్యక్రమాన్ని మనము నిర్వహించేటువంటి సాంప్రదాయం కొనసాగిస్తూ ఉన్నాం. ఈసారి కూడా మన పెద్దలందరూ కలిసి ఎల్బీ స్టేడియంలో చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసం మనం అందరం ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. మనకందరికీ తెలుసు, యోగా గురించి నాకంటే ఎక్కువ మీరు ఎక్కువ మాట్లాడగలుగుతారు. ఎందుకంటే 2014 ముందు మరి యోగా మరి మన దేశానికి మాత్రమే పరిమితమయ్యేది. యోగా సంస్థలనే ఎక్కువగా నిర్వహించేటువంటి కార్యక్రమంగా ఉండేది. ఈరోజు యోగాకు సంబంధించినటువంటి ఈరోజు మన దేశ సరిహద్దులు దాటి 200 దేశాలలో ఈరోజు యోగా మరి నిర్వహిస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మనకు తెలుసు, మన ఆధ్యాత్మిక గురువులు చాలా మంది ఉన్నారు. ప్రపంచ దేశాల్లో అనేక మంది వాళ్ళకి శిష్యులుగా చేరుతారు. మంచి విద్య చేస్తున్నటువంటి వాళ్ళు కూడా పూర్తి కమిట్మెంట్తో వాళ్ళకి శిష్యులుగా చేరుతా ఉన్నారు. కారణం, ప్రధానమైనటువంటి అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే యోగా. మరి యోగాకు సంబంధించి ఈరోజు అది ఒక మతానికో, ఒక భాషకో, ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి కాదు. వసుదైక కుటుంబం పేరు మీద ప్రపంచం అంతా బాగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో మన ప్రాచీన విద్య, మరి మనకు సంబంధించినటువంటి అనేక వేల సంవత్సరాలకు సంబంధించినటువంటి విద్య, నిత్యం ఆచరిస్తున్నటువంటి విద్య, మనిషికి మనసుకు ఉపయోగపడేటువంటి విద్య యోగా. దీన్ని మరి ఈరోజు ప్రధానమంత్రి గారు ఎంతో అంకిత భావంతో
దీన్ని ప్రపంచానికి అందించేటువంటి ప్రయత్నం మీరేదైతే ఇన్ని సంవత్సరాలుగా దీన్ని మరి కాపాడుకున్నారో, ఇన్ని సంవత్సరాలుగా దీనికి అంకితమై పనిచేస్తున్నారో, ఆ రకమైనటువంటి అద్భుతమైనటువంటి విద్యను ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసేటువంటి ప్రయత్నం మన ప్రధానమంత్రి గారు చేశారు. నాకు తెలిసినంత వరకు చాలా మంది ఇలాంటి పెద్దలు ఉంటారు, కానీ ఆదర్శంగా తీసుకోవాల్సింది ఈరోజు మోడీ గారిని. ఈరోజు 75 సంవత్సరాల వయసులో ఇంత వయసు ఉన్నప్పటికీ కూడా మరి రోజు 10 కార్యక్రమంలో పాల్గొన్నా, 15 కార్యక్రమంలో పాల్గొన్నా, రోజు ఒక దేశం చొప్పున పర్యటిస్తున్నా, రోజు 4 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు పర్యటిస్తున్నా, మరి ఏ రోజు కూడా అలసిపోయినట్టు, ఏ రోజు కూడా అనారోగ్యం గురైనట్టు, ఏ రోజు కూడా తలనొప్పి వచ్చినట్టు, ఏ రోజు కూడా విదేశాల నుంచి వచ్చినట్లయితే జెట్లాగా ఉన్నట్టు, విదేశాలకు వెళ్తే జెట్లాగా ఉన్నట్టు ఏ రోజు కూడా మనం చూడలేదు. 12 సంవత్సరాలుగా ప్రపంచమంతా చూస్తూ ఉంది. ఆయన విదేశాలకు వెళ్తే ఫ్లైట్లోనే స్నానం చేసి ఆయన నేరుగా ప్రత్యేక విమానం దిగి ఇతర దేశాల్లో ఆ రాష్ట్ర అధినేతల సమావేశము మరో కాన్ఫరెన్స్కి వెళ్తారు. మన దేశంలో ఢిల్లీలో విమానం దిగగానే ఢిల్లీలోనే స్నానం చేసి అక్కడనే ఫ్రెష్ అయ్యి ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్తారు. ఆ రకంగా ఆయనకు జెట్లాగ్ అనేటువంటిది ఉండదు. అన్నిటికీ కారణము ఆయన అభ్యసిస్తున్నటువంటి యోగానే ప్రధానమైనటువంటి కారణం. పన్నెండు సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా 12 సంవత్సరాలుగా ఆదివారం కానీ, సాటర్డే కానీ, పండుగ రోజు కానీ, ఆయన బర్త్డే కానీ, ఏ కార్యక్రమం అయినా కూడా ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రపంచంలో ఎవరైనా దేశ అధినేతలు పనిచేస్తున్నారంటే ఆయన ఒక్కడే నడవలేదు. దానికి కారణం కూడా యోగా నేను మనం చేస్తున్నాను. మీరు అందించినటువంటి ఈ అద్భుతమైనటువంటి విద్య అది మన ప్రధానమంత్రి నుంచి ఒక సాధారణ వ్యక్తి వరకు కూడా ఈరోజు మనం అందరి మధ్యలోకి తీసుకెళ్ళినట్టయితే ఇది ఆ వ్యక్తికో ఆ కుటుంబానికి కాదు, ఈ సమాజానికి, ఈ దేశానికి, ఈ యొక్క సమస్త లోకవాళ్ళకి కూడా ఈ యోగా ఎంతో ఉపయోగపడుతుందని మనం చేస్తున్నాం. ఎంతో మరి ఏదైతే మానవుడు మనం ఈరోజు జన్మించామో అనేక రకాల తర్వాత ఈ యొక్క మానవుడిగా మనం జన్మ తీసుకోవడం అనేటువంటిది ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. మరి అటువంటి ఈ యొక్క జన్మకు సార్థకం రావాలి అంటే జన్మించడము, పెళ్లి చేసుకోవడము, సంపాదించడం ఒకటే కాదు. అందరూ ఆరోగ్యంగా ఉండి, ఆహ్లాదకరంగా ఉండి, శారీరకంగా మానసికంగా బాగా ఉండి ఈ సమాజం యొక్క మేలు కోసం ఉపయోగపడాలి. ఈరోజు దేశంలో మనము అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్, అత్యధికమైనటువంటి జనాభా ప్రపంచంలో ఈరోజు భారతదేశం ఉంది. మన దేశానికి సంబంధించినటువంటి శక్తి ఈరోజు హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ శక్తే ఈరోజు మనకు అత్యధికమైనటువంటి శక్తి. ఈరోజు ప్రపంచాన్ని మనం శాసిస్తున్నాం అనేక రంగాలలో. మన దేశంలో ఉన్నటువంటి యువత ఈరోజు ప్రపంచాన్ని ఇంకా శాసించాలి. ఎప్పుడు శాసిస్తుంది? వాళ్ళకు శారీరకంగా మానసికంగా బాగా ఉండాలి. యోగా అందరూ అభ్యసించినప్పుడు మన దేశంలో భారతదేశానికి తిరుగు ఉండదని సందర్భంగా ఉంది. అందుకే నేను ఎప్పుడు అంటున్నాను, మనకు యోగాకు బెస్ట్ టాప్ అంబాసిడర్ ఎవరంటే మన ప్రధానమంత్రి గారు. ఆయన ఆదర్శంగా తీసుకుంటే చాలు మనందరం కూడా, అంటే సామాన్య యూత్ కూడా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తాం, చాలా బాధ అనిపిస్తుంది. హై స్కూల్ పిల్లలు మన హైదరాబాద్ ఎక్కడో కాదు డ్రగ్స్ బానిసలు అవుతున్నారు. బస్తీలలో పోతే, స్లమ్స్లలో పోతే నేను తిరుగుతున్నప్పుడు మహిళలు ఒకటే కంప్లైంట్, సాయంకాలం కాగానే ఆ చెట్టు కిందను, ఆ మూలకు, ఆ అరుగు మీదనో కూర్చొని డ్రగ్స్ తీసుకొని అనేక రకాలుగా సాయంకాలం అంతా కేకలేస్తూ మేము పోకుండా ఇబ్బంది అవుతుంది అనేటువంటి మహిళలు కంప్లైంట్ ఇస్తారు. అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలు డ్రగ్స్ బానిసలై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు, డబ్బుల కోసం తల్లిదండ్రులను కొడుతున్నారు, వేధిస్తున్నారు, దొంగతనం చేస్తున్నారని, ఇంట్లో దొంగతనం చేస్తున్నారని చెప్తాం. కాబట్టి ఈరోజు మనకు చాలా పెద్ద సవాలు డ్రగ్స్ లాంటి అనేక రకాల ఈరోజు సాంఘిక దురాచారాలు ఈ దేశంలో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దానిన్నింటిని కూడా జవాబు చెప్పేటువంటి అత్యంతమైనటువంటి పరిష్కార మార్గము యోగా అనే సందర్భంగా పనిచేస్తుంది. కాబట్టి దాన్ని మనం దృష్టి పెట్టుకొని మీలాంటి వాళ్ళందరూ కూడా యోగా కోసమే అంకితమయ్యారు. కాబట్టి యోగా కోసమే చాలా మంది జీవితాలు మరి ఈరోజు పూర్తిగా దాన్ని అంకితం చేసి ఈ యొక్క విద్య కోసమే పనిచేస్తున్నారు. కాబట్టి యోగా ద్వారా అనేక మంది వ్యక్తులు, యువత జీవితాలలో మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, ఆ యువతకు ఒక జీవితానికి సంబంధించి ఒక పరమార్థం తెలియజేసేటువంటి ప్రయత్నం యోగా ద్వారా మీలాంటి గురువులందరూ ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాగానే
ఇంతకుముందు మన కృపాకర్ గారు పెద్దలు చెప్పినట్టు ఆయన ఆయుష్ మినిస్ట్రీ ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను వారు ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వారు రాగానే ఆయుష్ మినిస్ట్రీ ఏర్పాటు చేసి దానికి మరి ఈ రకంగా అనేక రకాలుగా దాంట్లో యోగా కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, యునాని కావచ్చు, సిద్ధ కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఇవన్నీ కలిపి మన భారతీయ సంస్కృతికి భారతీయ జీవనానికి ప్రతిబింబించేటువంటి మరి ఆయుష్ మినిస్ట్రీని ఏర్పాటు చేసి దాని ద్వారా దేశంలో అనేక రకాలుగా మరి మన యొక్క సంస్కృతిని, మన యొక్క జీవన విధానాన్ని, మన యొక్క సంపదను పరిరక్షించుకునేటువంటి ప్రయత్నం మన దేశంలో జరుగుతూ ఉంది. కాబట్టి నేను మరి ఇప్పటికే చాలా మంది పెద్దలు అనేక విషయాలు మాట్లాడారు. 24 అవర్స్ కౌంటర్ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి 20వ తేదీ ఉదయం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఉన్నటువంటి యోగా ప్రేమికులు, యోగా గురువులు, యోగా అభ్యసించేటువంటి మరి వ్యక్తులు, యువత అందరినీ కూడా మనము తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అద్భుతమైనటువంటి కార్యక్రమం భారతదేశానికి, ప్రభుత్వానికి చాటి చెప్పే విధంగా ప్రయత్నం చేయాలి. 20వ తేదీ కార్యక్రమం, మన కార్యక్రమం చూసిన తర్వాత 21వ తేదీ దీన్ని 20వ తేదీ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని 21వ తేదీ అందరూ కూడా తమ తమ గ్రామాలలో, తమ తమ బస్తీలలో, తమ తమ విద్యా కేంద్రాలలో, తమ తమ సంస్థల నేతృత్వంలో అద్భుతంగా ఈ కార్యక్రమం మరింత పటిష్టంగా జరిగే విధంగా మనం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసుకొని దాన్ని విజయవంతం చేయాలి. అందుకే మీ ప్రాంతాలలో, మీ సంస్థలకు సంబంధించినటువంటి ఇదే రకమైనటువంటి ప్రిపరేటరీ మీటింగ్స్ మరి 19వ తేదీ వరకు ఇదే విధంగా మీరు నిర్వహించాలి. మీ శిష్యులు ఎక్కడెక్కడ ఉంటారో, మీరు ఎక్కడెక్కడ యోగాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి ప్రాంతాలు, బస్తీలు, కాలనీలు, విద్యా సంస్థలు ఏవే ఉన్నప్పుడు కూడా అందరి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర ఈ రకమైనటువంటి ప్రిపరేటరీ మీటింగ్ మీరు నిర్వహించాలి. నిర్వహించి టార్గెట్స్ ఫిక్స్ చేసుకొని మనందరం సకాలంలో వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. మరి ఇది మనందరం కలిసి నిర్వహిస్తున్నటువంటి ఒక సంయుక్తమైనటువంటి కార్యక్రమం. ఇది భారత ప్రభుత్వానికి సంబంధించో, లేక ఒక యోగా సంస్థకు సంబంధించో, ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాకు సంబంధించో కార్యక్రమం కాదు. మనందరం కలిసి కూర్చొని మరి ఆలోచన చేసి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందరం కూడా మన కార్యక్రమము, మనం అందరము ఈ కార్యక్రమంలో పోతేనే కార్యక్రమం జయప్రదం అవుతుంది. ఇది నా కార్యక్రమము, ఇది మా కార్యక్రమము, మన కార్యక్రమం అనుకొని అందరూ రావాల్సిందిగా నేను నా తరఫున కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా కూడా నేను మీ అందరినీ ఆహ్వానిస్తూ మరి ఈ కార్యక్రమం మరి వివిధ విద్యా సంస్థల నుంచి విద్యార్థులను కూడా మనము మరి సంఘటితం చేసి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏమున్నప్పుడు కూడా వాళ్ళ మేనేజ్మెంట్తో, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో మాట్లాడి వాళ్ళని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ సందర్భంగా నేను మరి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇప్పటికీ అనేక కార్యక్రమాలు నిర్వహించాము, మరి విజయవంతంగా నిర్వహించాము, విశ్వాసంతో నిర్వహించాము. మరి మనందరం కూడా కార్యక్రమాలు చూశాం కాబట్టి దాని గురించి పెద్ద ఆందోళన చెందకుండా మరొకసారి కార్యక్రమం విజయవంతం చేయడం కోసం అందరం కూడా మన స్థాయిలో మనకు ఉన్నటువంటి శక్తిని అంతా కూడా కేంద్రీకరించి, శక్తిని అంతా కూడా ఉపయోగించి మనము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటూ, మీరు ఎంతో విలువైనటువంటి సమయాన్ని మరి ఈరోజు ఉదయం నుంచి కూడా దీనికోసం కేటాయించి వచ్చినందుకు నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే ఇది భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాలు. ఈ కార్యక్రమం హాల్లో మీరు ఎప్పుడు ఉపయోగించుకోవాలని కూడా భారత ప్రభుత్వం తరఫున చాలా అందుబాటులో ఉంటామని చెప్పి నేను మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. రేపు ఇక్కడనే ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అధినేతలతో కూడా రేపు ఇక్కడనే మళ్ళీ ఇదే కార్యక్రమం మీద నేను ఏర్పాటు చేశాను. దానికి కూడా మన పెద్దలందరూ కూడా ఎస్ఎన్ రెడ్డి గారు, ఇంకా మన హైదరాబాద్లో ఉన్నటువంటి, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అధినేతలతో కూడా ఈ మొబిలైజేషన్ విషయంలో వాళ్ళతో కూడా వాళ్ళ సహకారం కూడా మనకు ఇప్పుడు అందిస్తా ఉన్నాం. రేపు కూడా వాళ్ళతో చర్చించబోతున్నాం. భారత్ మాతాకి వందే వందే వందే. ధార్మిక గురువులు పుట్టినటువంటి గడ్డ వెస్ట్ బెంగాల్. అనేక మంది ప్రముఖులు పుట్టినటువంటి గడ్డ వెస్ట్ బెంగాల్. అనేక మంది స్వాతంత్ర సమరయోధులకు జన్మనిచ్చినటువంటి గడ్డ వెస్ట్ బెంగాల్. అనేక మంది విద్యావంతులకు, ప్రముఖులకు, కవులకు, కళాకారులకు జన్మనిచ్చినటువంటి గడ్డ వెస్ట్ బెంగాల్. అటువంటి గడ్డ మీద గత 12 సంవత్సరాలుగా యోగాకు నోచుకోలేదు. అందుకే ఈ సంవత్సరం మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లక్షలాది మందితో యోగా కార్యక్రమం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. దానికి మన ప్రధానమంత్రి గారు వెళ్తున్నారు కాబట్టి మరి వచ్చే సంవత్సరం తప్పకుండా మనందరం కలిసి అందరూ కూడా మన ప్రధానమంత్రి గారికి
మరి ఆహ్వానిద్దాం. అందరూ ఇప్పటి నుంచి ఎన్ని సంస్థలు ఉన్నాయో అన్ని సంస్థల వాళ్ళు కూడా ప్రధానమంత్రి గారికి నేరుగా లెటర్ రాసి ఒక కాపీ నాకు ఇవ్వాల్సిందిగా నేను యోగా పెద్దల తరఫున ఆహ్వానిస్తున్నాను. అక్కడ ఈ కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమాన్ని మన యశస్వి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్ గా దీన్ని ప్రారంభించారు. 25 నిమిషాలు దాదాపుగా యోగా గురించి వారు ప్రసంగించారు. దాని తర్వాత అందులో 78 దేశాలు ఇప్పుడు పాల్గొంటున్నాయి టీమ్స్తో సహా. మొదటిసారిగా చేస్తున్నాం మనం. దాని తర్వాత 500 మంది పార్టిసిపేట్స్ ఉన్నారు. ఆ కార్యక్రమం అద్భుతంగా, అంటే భారతదేశ యోగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన స్థాయిలో పరమాద్భుతంగా నడుస్తుంది కార్యక్రమం. మన శ్రీధర్రావు గారు, నేను గత 3-4 రోజులుగా అక్కడే ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఇది అక్కడే ఇచ్చారు, వాళ్ళు కొనుక్కొని ఇచ్చారు. బయట గొప్ప, అంటే ఒక ప్రపంచ స్థాయి కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాం, మనం పాల్గొంటున్నాం, నిర్వహిస్తున్నాం. అయినప్పటికీ మన స్వరాష్ట్రంలో జరిగే గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు కావడం కూడా అంతే ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో మేము ప్రత్యేకంగా అక్కడ అనుమతి తీసుకొని మన కిషన్ రెడ్డి గారు నిర్వహించిన సమావేశంలో పాల్గొనాలనే ఉద్దేశంతో మేము ఈరోజు రావడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే సంఘీభావం బాగా ఉంటుందనే భావన వ్యక్తం చేయడం గురించే మేము ఇద్దరు ప్రత్యేకంగా రావడం జరిగింది. అయితే ఇది విశేషం కాదు, నేను చెప్పాల్సిన అంశం మరొకటి. అదేంటంటే తెలంగాణ నుండి ఈ వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో 2 పాల్గొంటున్నారు. తెలంగాణ నుంచి యోగాసన ప్లేయర్, తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ యొక్క 2 ప్లేయర్స్ ఈ వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్నారు. అందులో ఒకరికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఈ కాంపిటీషన్ కూడా ఇప్పుడే పూర్తయింది, గత 10 నిమిషాల క్రితం పూర్తయింది. తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ యోగాసన ప్లేయర్ వనజారెడ్డి, ఆమెకి గోల్డ్ మెడల్ ఇవాళ వచ్చింది. రేపు మనకు ఇంకొక గోల్డ్ మెడల్ కూడా వస్తుంది, ఆ విశ్వాసంతో ఉన్నాం. రేపు సురేష్ అని రంగారెడ్డి జిల్లా నుంచి ఆయన కాంపిటీషన్ రేపు ఉంది. రేపు కూడా మరో మెడల్ వస్తుంది. ఈ రోజు రేపు 2 కలిపి మీరు సపోర్ట్ ఇప్పుడే పట్టాలి. వారు వచ్చిన తర్వాత మళ్ళీ మన మంత్రి గారిని ప్రత్యేకంగా కలవడం జరుగుతుంది. వారిని, ఆ ప్లేయర్స్ ని వారు సంతోషపడే విధంగా, రాష్ట్రం గర్వించే విధంగా వారిని అభినందించే కార్యక్రమానికి కిషన్ రెడ్డి గారు నేతృత్వం వహించాలి. 20 తారీఖు కార్యక్రమంలో ధన్యవాదాలు. మనం జాతీయ గీతంతో ఒక చిన్న మనవి, మా దాంట్లో నేను చెప్పిన ప్రకారంగా ఇవన్నీ టీవైటీటీసీ ప్రోగ్రామ్ మనము చేసిన దీని వెనకాల యాక్చువల్లీ సత్యారెడ్డి గారి కృషి చాలా ఉంది. కొత్త పాడి ముందుకు రావడము, ఆయనకు ఒక కాల్ ద్వారా మన మంత్రివర్యులు కొంచెం సన్మానించాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే కాంపిటీషన్స్ విషయంలో కూడా నేను మళ్ళీ కోరుతూనే ఉన్నాము. చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి, దానికి ఒకటి చేయగలిగే విధానం ఎక్కడైనా అయితే మన మంత్రివర్గం ద్వారా బాగుంటుంది. ఎందుకంటే 2000లోనే మేము వరల్డ్ కప్ చేసినాం, కానీ ఇప్పుడు మంచిగా ఒక జరుగుతుంది, అది చాలా మంచిది. కానీ అందరూ ఒకటి అయితే బాగుంటుంది. నేను ఇండియన్ యోగా ఫెడరేషన్కి ప్రెసిడెంట్ని, దీనికి అందరూ కలిసే ఏదైనా మార్గం ఉంటే ఇంకా బాగుంటుంది అనేది చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ, ఆంధ్రాలో అంతా కాంపిటీషన్స్కి పునాది మా టీం అంతా వేసేది కాబట్టి. ధన్యవాదాలు.